హాయ్ స్టూడెంట్స్. సో మీరు బిఎస్సి ఫైనల్ ఇయర్ లో సెమిస్టర్ 5 లో రెండు పేపర్లు కెమిస్ట్రీకి సంబంధించి పేపర్ 5A, పేపర్ 5B ఈ రెండింటిని ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ అనేటువంటి టైటిల్స్ తోటి ఈ రెండు పేపర్స్ ని మీరు సెమిస్టర్ 5 లో రాసి కంప్లీట్ చేసుకుని కెమిస్టర్ 6 కి మీరు రావడం అనేది జరుగుతోంది. సో ఇక్కడ కెమిస్టర్ 6 లో ఉన్నటువంటి సిలబస్ ప్యాటర్న్ గురించి, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సిలబస్ పేపర్స్ గురించి ఇక్కడ మనం నేర్చుకుందాం, ఒకసారి మనం తెలుసుకుందాం. ముందర మనకి ఈ సెమిస్టర్ 6 కి సంబంధించి చూస్తే అంటే ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇది క్లస్టర్ సిస్టమ్. మనకి ఈ 6th సెమిస్టర్ లో క్లస్టర్ సిస్టమ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయబడింది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2015-16 బ్యాచ్ అండ్ రివైజ్డ్ ఏప్రిల్ 2016 అని చెప్పి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు మనకి ఈ సిలబస్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ సిలబస్ లో భాగంగా మనం కెమిస్ట్రీ చూస్తే మీరు ఒకసారి సెమిస్టర్ 5 ని చూద్దాం. ఫస్ట్ సెమిస్టర్ 5 లో మనం నేర్చుకున్నాం పేపర్ 5A, పేపర్ 5B అన్నాం. ఇది సెమ్ 5 కి సంబంధించి, సెమిస్టర్ 5 కి సంబంధించి. సో ఇప్పుడు దీన్ని ఈ పేపర్ 5B ని మనం మీకు గుర్తుండే ఉంటుంది, దీన్ని మనం పేపర్ 6 గా చెప్తాం, పేపర్ 6 గా చెప్తున్నాం. సో ఇక్కడ మీరు ఒక గ్రూప్ ని తీసుకుంటే అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటే 5th సెమ్ లో ఏం చేశారు, మ్యాథ్స్ 5A, 5B లేదా పేపర్ 6, ఫిజిక్స్ 5A, 5B, దీన్ని ఏమన్నా పేపర్ 6. ముఖ్యంగా మన కెమిస్ట్రీకి సంబంధించి చూస్తే పేపర్ 5A, 5B, ఈ 5B ని 6th పేపర్ అని చెప్పి కూడా అంటామని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇలా మీరు ఓవరాల్ గా ప్రతి సబ్జెక్ట్ కి కూడా ఒక గ్రూప్ లో ఉన్నటువంటి ఎంపీసీకి సంబంధించి రెండు పేపర్స్ ని మీరు కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు 6th సెమిస్టర్ గురించి చూద్దాం. మరి ఈ 6th సెమిస్టర్ లో సెమ్ 6 కొద్దాం. ఈ సెమ్ 6 లో మనకి ఒక పేపర్ కామన్ పేపర్ గా ఉంటుంది. అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ గ్రూప్ అయినా, ముఖ్యంగా మన కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంపీసీ స్టూడెంట్స్ కావచ్చు, లేదా బీజెడ్సీ స్టూడెంట్స్ కావచ్చు, లేదా బీబీసీ స్టూడెంట్స్ కావచ్చు, లేదా అంటే సిబిసి బీటీ స్టూడెంట్స్ కావచ్చు, ఎంసీసీఎస్ స్టూడెంట్స్ కావచ్చు. దట్ మీన్స్ కెమిస్ట్రీ కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఒక పేపర్ ని మనకి చదువుతారు. మరి ఇంకొకటి ఏంటి అంటే క్లస్టర్ కి సంబంధించి, అంటే ఎవరైతే కెమిస్ట్రీ క్లస్టర్ తీసుకుంటారో వాళ్ళు ఆ క్లస్టర్ లో ఉన్నటువంటి పేపర్స్ ని బంచ్ ఆఫ్ పేపర్స్ ని చదువుతారు. అంటే అక్కడ 3 పేపర్స్ ఉంటాయి మన కెమిస్ట్రీ క్లస్టర్ కి. సో ఇప్పుడు ఇక్కడ మనకి సెమిస్టర్ 6 లో కామన్ గా ఉన్న పేపర్ ని మనం ఏమంటామంటే 7th పేపర్ అని చెప్పేసి అంటాం. 7th పేపర్. ఓకే. సో ఈ 7th పేపర్ లో మనకి ఎలెక్టివ్ అన్నమాట ఇది. ఈ ఎలెక్టివ్ లో అంటే పేపర్ 7 లో ఎలెక్టివ్ పేపర్ ని మనం ఎంచుకున్నది ఏంటంటే ఎలెక్టివ్ ఏ. అంటే యూనివర్సిటీ వారు మనకి 3 ఎలెక్టివ్ పేపర్స్ ఇచ్చారు, ABC అని చెప్పి 3 ఎలెక్టివ్ పేపర్స్ ఇస్తే అందులో మన కాలేజీ ఎలెక్టివ్ ఏని ఎంచుకోవడం జరిగింది. అంటే ఎలెక్టివ్ ఏ అంటే ఏంటి, దాని టైటిల్ ఏంటి అంటే అనలిటికల్ మెథడ్ ఇన్ కెమిస్ట్రీ. ఈ టైటిల్ తో ఉన్నటువంటి పేపర్ ని మనం ఎంచుకోవడం అనేది జరిగిందనమాట. దట్ ఈస్ 7th ఏ, ఎలెక్టివ్ ఏ. సో ఇక్కడ ఎలెక్టివ్ ఏ అంటే ఏంటి, ఏం తీసుకున్నాం మనం, అనలిటికల్ మెథడ్ ఇన్ కెమిస్ట్రీ. ఎలెక్టివ్ బి ఉందండి, అది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఎలెక్టివ్ సి కూడా ఉందండి, అది గ్రీన్ కెమిస్ట్రీ. సో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అని గ్రీన్ కెమిస్ట్రీ ఆ పేపర్స్ కాకుండా మనం మన కాలేజ్ ఎంచుకున్నది కెమిస్ట్రీలో కామన్ పేపర్ గా, అంటే అందరి కెమిస్ట్రీ, అన్ని కెమిస్ట్రీ సంబంధించినటువంటి గ్రూప్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించిన గ్రూప్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా 7th ఏ పేపర్ ని మనం కామన్ గా రాస్తాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఇది ఎలెక్టివ్ అయిపోయింది. ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ ఎలెక్టివ్ పేపర్ అంటాం. ఎలెక్టివ్ లో ఏ తీసుకున్నాం, మనం ఏని ఎంచుకోవడం జరిగింది. దాన్ని 7th ఏ అని చెప్పాం. అంటే 6th సెమ్ లో మన పేపర్ ఏంటి, కామన్ పేపర్ ఏంటి,
ఎంపీసీ గ్రూప్ లో ఉన్న కెమిస్ట్రీ వాళ్ళు, ఎంసీసీఎస్ గ్రూప్ లో ఉన్న కెమిస్ట్రీ వాళ్ళు, సిబిసి బీటీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అందరూ కూడా కామన్ గా రాయాల్సినటువంటి పేపరు అనలిటికల్ మెథడ్ ఇన్ కెమిస్ట్రీ. సో ఇది ఇప్పుడు ఈ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళు క్లస్టర్ ఎంచుకుంటే కనుక, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే క్లస్టర్ ని ఎంచుకోవడం జరుగుతుంది. అంటే ఇంకొక సబ్జెక్ట్ ని సపోజ్ ఎంపీసీ గ్రూప్ వాళ్ళు మ్యాథ్స్ క్లస్టర్, ఫిజిక్స్ క్లస్టర్, కెమిస్ట్రీ క్లస్టర్ తీసుకోవచ్చు. అట్లాగే ఎంసీసీఎస్ వాళ్ళు కూడా మ్యాథ్స్, కంప్యూటర్ క్లస్టర్, నెక్స్ట్ కెమిస్ట్రీ క్లస్టర్. అలాగే సిబిసి బీటీ వాళ్ళు సో కెమిస్ట్రీ క్లస్టర్ లేదా బయోకెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ, ఇలాగా వాళ్ళు ఆ సబ్జెక్ట్ ని ఒక సబ్జెక్ట్ ని ఎంచుకుంటే ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన పేపర్స్ ని క్లస్టర్ అంటే బంచ్ ఆఫ్ పేపర్స్ ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన పేపర్స్ నే వాళ్ళు రాస్తారు. సో ఇప్పుడు మన కాలేజీలో ఉన్నటువంటి గ్రూప్ లో ఉన్నటువంటి కెమిస్ట్రీ క్లస్టర్ తీసుకున్న స్టూడెంట్స్ గమనిస్తే దాన్ని కెమిస్ట్రీ క్లస్టర్. సో కెమిస్ట్రీ క్లస్టర్ ని ఎంచుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. సో వాళ్ళు మనకి ఇక్కడ కూడా మనకి కెమిస్ట్రీ క్లస్టర్ ఎలెక్టివ్స్ ఉన్నాయి, ఏ బి సి అని చెప్పి. ఇక్కడ మన కాలేజీ ఏ కెమిస్ట్రీ క్లస్టర్ ని ఎంచుకుంది అంటే ఇదంతా పేపర్ 8 అవుతుంది అన్నమాట మనకి. సో కెమిస్ట్రీ క్లస్టర్ స్టూడెంట్స్ కి మాత్రమే ఇది. ఎవరైతే కెమిస్ట్రీ సబ్జెక్ట్ ని క్లస్టర్ తీసుకున్నారో సో అది 8th పేపర్ కింద అందులో మనకి సిని ఎంచుకోవడం జరిగిందనమాట, క్లస్టర్ సి. సో ఇప్పుడు ఈ కెమిస్ట్రీ క్లస్టర్ లో మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయి అంటే 3 థియరీ పేపర్స్ ఉంటాయి. C1, C2, క్లస్టర్ C1, క్లస్టర్ 2, క్లస్టర్ 3 అని చెప్పేసి మనకి 3 పేపర్స్ కెమిస్ట్రీ క్లస్టర్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కి సంబంధించి అన్నమాట ఇది. ఓకే, ఇందులో C1 అంటే ఫస్ట్ పేపర్ పేరు ఏంటి అని ఒకసారి చూస్తే ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ అని చెప్పేసి అంటాం. ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్. రెండో పేపర్ వచ్చి అడ్వాన్స్డ్ ఆర్గానిక్ రియాక్షన్స్. ఇక మూడోది వచ్చి థర్డ్ పేపర్ వచ్చి ఫార్మస్యూటికల్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ అనేది ఎంచుకుంటారు. ఫార్మస్యూటికల్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ అన్నది ఒక పేపర్. ఓకే, సో ఇలాగా కెమిస్ట్రీ క్లస్టర్ ఎంచుకుంటే వాళ్ళు 3 పేపర్స్ ని ప్లస్ కామన్ పేపర్ ని రాస్తారు. సో ఇది మనకు మెయిన్. ఇప్పుడు కెమిస్ట్రీ క్లస్టర్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఇది చెప్పుకుంటాం మనం, ఇది విడిగా మాట్లాడతాం మనం. ఇప్పుడు మన కామన్ పేపర్ గురించి మాట్లాడదాం. అంటే అనలిటికల్ మెథడ్ ఇన్ కెమిస్ట్రీ, దిస్ ఇస్ ఎలెక్టివ్ ఏ. దీన్ని పేపర్ కోడ్ కూడా ఉంటుంది మనకి, సిబిబిఎస్ అంటాం. ఎందుకని ఇదంతా కూడా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. సిబిబిఎస్ బిఎస్సిలో 624 వచ్చిన తర్వాత ఇక్కడ ఏ అని ఉంటుంది అనమాట. ఏ ఇది పేపర్ 7A అయినప్పటికీ కూడా మన క్వశ్చన్ పేపర్ లో ఎలా ఉంటుందంటే 6 పక్కన ఏ ఉంటుంది అనమాట. అంటే సెమిస్టర్ 6 కి సంబంధించి ఏ పేపర్ ఎలెక్టివ్ గా ఉంటుంది ఇది. కానీ పేపర్ యాక్చువల్ గా మనకి పేపర్ ఏంటిది 7th పేపర్ లెక్క. ఇప్పుడు సెమిస్టర్ 6 లో మనం ఎంచుకున్న కామన్ పేపర్ కి సంబంధించి ఎలెక్టివ్ ఏంటి ఏ. బి ఏంటి మన సంబంధం లేదు, అయినా బి ఏంటి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, సి ఏంటి గ్రీన్ కెమిస్ట్రీ. సో ఆ రెండు కాకుండా మనం ఇది ఎంచుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సిలబస్ చూద్దాం. అలాగే మన కెమిస్ట్రీ క్లస్టర్ స్టూడెంట్స్ కి సంబంధించి వేరొక క్లాస్ లో ఈ పేపర్స్ ని నేను ఎలాబొరేటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం ఈ పేపర్ సంబంధించిన సిలబస్ ని మనం ఇక్కడ నేర్చుకుందాం. ఓకే రైట్. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ క్లస్టర్ తీసుకున్నా, కంప్యూటర్ క్లస్టర్ తీసుకున్నా, వేరే క్లస్టర్ తీసుకున్నా, లేదా కెమిస్ట్రీ క్లస్టర్ తీసుకున్నా సరే ఇది కామన్ గా మన రాయాల్సినటువంటి పేపర్. సో అనలిటికల్ మెథడ్ ఇన్ కెమిస్ట్రీ అనేది కెమిస్ట్రీ స్టూడెంట్స్, మన కాలేజీ సంబంధించిన కెమిస్ట్రీ స్టూడెంట్స్ అందరూ రాయాల్సినటువంటి కామన్ పేపర్, ఎలెక్టివ్ పేపర్. ఓకే, సో దీనికి సంబంధించిన సిలబస్ ని, దీనికి ఇది కూడా 100 మార్క్స్ పేపర్ ఇది మనకి మామూలుగానే. సో 25 మార్క్స్ ఇంటర్నల్,
75 మార్క్స్ వచ్చి మనకి డైరెక్ట్ ఎగ్జామినేషన్, 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది, పబ్లిక్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ అట్లాగే 50 మార్క్స్ వచ్చి మనకి ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్స్ ఒక 2 ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆ సిలబస్ కూడా మనం చూడొచ్చు. టైట్రేషన్స్ ముఖ్యంగా జింక్ ఈడిటిఏ టైట్రేషన్ కి సంబంధించినటువంటి, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ కి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఇది ఈ సిలబస్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది ఎలెక్టివ్ ఏ పేపర్ సెమిస్టర్ 6 లో పేపర్ 7 లో ఎలెక్టివ్ ఏ కింద మనం తీసుకున్నది అనలిటికల్ మెథడ్ ఇన్ కెమిస్ట్రీ. సో ఇందులో మనకి కోడ్ కావాలంటే సిబిబిఎస్ 624 ఎలెక్టివ్ ఏ అన్నమాట. ఎలెక్టివ్ ఏ అనేది వస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఏమొస్తుంది, క్లస్టర్ సి. ఓకే, క్లస్టర్ సి తీసుకున్నాం. ఈ క్లస్టర్ సి లో 3 పేపర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడికి వచ్చి ఇది 100 మార్క్స్ పేపర్ మనకు తెలుసున్నదే ఇక్కడ. అట్లాగే ఇది కూడా 100 మార్క్స్ పేపర్స్ ఇవి. వీటికి ప్రాక్టికల్స్ కి మళ్ళీ ఇక్కడ దీనికి 50 మార్క్స్ ప్రాక్టికల్. అలాగే ఇక్కడ కూడా 50 చొప్పున ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ పేపర్ ఒకటేమో మనకి ప్రాజెక్ట్ వర్క్ కింద 50 మార్క్స్ ప్రాక్టికల్ పేపర్ లోనే ఒకటి ప్రాజెక్ట్ వర్క్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది ఓవరాల్ గా మనకు ఉన్నటువంటి పేపర్స్. సో ఈ సెమిస్టర్ లో మనం ఎంచుకున్నది కామన్ పేపర్ అంటాం దీన్ని. మన కాలేజీలో అందరు కెమిస్ట్రీ స్టూడెంట్స్ కూడా ఈ పేపర్ కామన్ గా చదువుతారు. ఇక్కడ కెమిస్ట్రీ క్లస్టర్ స్టూడెంట్స్ అంటే క్లస్టర్ కెమిస్ట్రీ ఎవరైతే తీసుకున్నారో సో వాళ్ళు ఈ 3 పేపర్లని స్టడీ చేస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ అనలిటికల్ మెథడ్ ఇన్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి 5 యూనిట్స్ ఏంటి అన్నది ఒకసారి సిలబస్ చూద్దాం. సో ఈ పేపర్ లో అంటే అనలిటికల్ మెథడ్ ఇన్ కెమిస్ట్రీ ఇది మన కాలేజ్ కి కామన్ పేపర్. సో మన కాలేజీలో ఉన్న కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ఎలెక్టివ్ పేపర్ ఏని ఎంచుకున్నాం అన్నమాట. అంటే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఏబిసి ఎలెక్టివ్ పేపర్ లో ఎలెక్టివ్ ఏ అనలిటికల్ మెథడ్ ఇన్ కెమిస్ట్రీని మనం ఎంచుకున్నాం. ఇందులో 5 యూనిట్లు ఉంటాయి. ఈ 5 యూనిట్లో యూనిట్ 1 ఏంటంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఇందులో ఏమేం పార్ట్స్ అవుతా అంటే మెయిన్ గా మనం చదివేది వాల్యూమెట్రికల్ అనాలిసిస్ అండ్ గ్రావోమెట్రిక్ అనాలిసిస్ అంటే టైట్రోమెట్రీ. అసలు టైట్రేషన్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్, ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అనేది సైన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైన్స్ లో ఎలా ఉపయోగపడుతుంది. సో టైట్రోమెట్రీ ఏంటి అంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్, గ్రావోమెట్రిక్ అనాలిసిస్. దట్ మీన్స్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ వచ్చేప్పటికి యాసిడ్ బేస్ టైట్రేషన్స్, రిడాక్స్ టైట్రేషన్స్ ఇలాగా దానికి సంబంధించిన క్వాంటిటేటివ్ టెక్నిక్స్ కి సంబంధించి. అలాగే గ్రావోమెట్రీకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ప్రెసిపిటేషన్ ఏంటి, కో ప్రెసిపిటేషన్ ఏంటి, పోస్ట్ ప్రెసిపిటేషన్ ఏంటి, ఇలాగా వాటి గురించి ఆ కంటెంట్స్ గురించి మనం ఇందులో స్టడీ చేస్తాం అన్నమాట. అంటే ఇది యూనిట్ 1. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ మనకు తెలుసు, దట్ ఈస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్, క్యాటయాన్స్, అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్. ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ గా చూస్తాం క్వాలిటేటివ్ అనాలిసిస్. ఇక్కడ మనం క్వాంటిటేటివ్ అనాలిసిస్ ని థియరిటికల్ గా ఇక్కడ స్టడీ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రెండోది ట్రీట్మెంట్ ఆఫ్ అనలిటికల్ డేటా. అంటే సో ఈ ఒక అనలిటికల్ డేటాని మనం ఒక టైట్రేషన్ చేసాము, లేదా ఒక ప్రాక్టికల్ కండక్ట్ చేసాము, ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము, ఆ ఎక్స్పెరిమెంట్ కి సంబంధించి మనం కలెక్ట్ చేస్తున్న డేటా ఎలా ఉండాలి, అట్లాగే మనం ఏమేమి చేస్తామో అందులో ఏమేమి ఉంటాయి, ఎర్రర్స్ అనేవి రావడం జరుగుతాయి. సో ఆ ఎర్రర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎన్ని రకాల ఎర్రర్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏంటి, అట్లాగే అక్యురసీ ఏంటి, ప్రిసిషన్ అంటే ఏంటి, ఇలాగా స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి, ఇట్లాగా మనం అనలిటికల్ డేటాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఇందులో యూనిట్ 2 లో మనం చదువుతాం అన్నమాట. అంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఎర్రర్స్ అనొచ్చు, లేదా ఒక క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మనం ఏ రకంగా చేయాలి, మనకి వాల్యూకి ఎంత దగ్గరగా ఉన్నామా, లేదా ఎర్రర్ వస్తుందా, వస్తే ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అది, ఆ ఎర్రర్ ని ఎలా మినిమైజ్ చేయాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం ట్రీట్మెంట్ ఆఫ్ అనలిటికల్ డేటాలో చక్కగా మనం నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వచ్చి థర్డ్ యూనిట్ వచ్చి సెపరేషన్ టెక్నిక్స్ ఇన్ కెమికల్ అనాలిసిస్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఫైనల్ ఇయర్ లో
బీఎస్సీ కెమిస్ట్రీ చదువుకుని బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ లో గానీ, బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ లో గానీ ఎక్కడైనా సరే ఈ సెపరేషన్ టెక్నిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే ఈ సెపరేషన్ టెక్నిక్స్ వచ్చి అయాన్ ఎక్స్చేంజ్ టెక్నిక్ అని, అసలు ఈ సెపరేషన్ టెక్నిక్స్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి అన్న దాని మీద మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఈ యూనిట్ లో మనం ముఖ్యంగా నేర్చుకునేది ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి, బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి, కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి, అయాన్ ఎక్స్చేంజ్ ఏంటి, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఏంటి, దాని ప్రిన్సిపల్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, అట్లాగే సినర్జిజం అంటే ఏంటి, నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చేప్పటికి డిటర్మినేషన్ ఆఫ్ ఐరన్ ఎలా డిటర్మైన్ చేస్తాము, ఇలాగ మనం వాటి యొక్క ప్రిన్సిపల్స్ అంటే అయాన్ ఎక్స్చేంజ్ టెక్నిక్ కావచ్చు లేదా కంటిన్యూ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్ కావచ్చు, వాటిని మనం ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ ని మనం ఇక్కడ ఇందులో స్టడీ చేస్తాం. అన్ని కూడా సెపరేషన్ టెక్నిక్స్ అన్నమాట. అంటే ఎక్స్ట్రాక్షన్, అట్లాగే నెక్స్ట్ వచ్చి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్, కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, సో ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ అనేది అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, రెజిన్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మనం సెపరేషన్ టెక్నిక్స్ ఇన్ అండ్ కెమికల్ అనాలిసిస్ లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చి అనదర్ బెస్ట్ మీన్స్ సెపరేషన్ టెక్నిక్ వచ్చి క్రోమటోగ్రఫీ. సో అసలు క్రోమటోగ్రఫీ అంటే ఏంటంటే యూనిట్ 4 అన్నమాట. యూనిట్ 4, యూనిట్ 5 రెండూ కూడా క్రోమటోగ్రఫీకి సంబంధించినటువంటి యూనిట్సే. ఇందులో క్రోమటోగ్రఫీ ఏంటి, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్రోమటోగ్రఫీస్, నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా పేపర్ క్రోమటోగ్రఫీ, దానికి సంబంధించిన ఆర్ఎఫ్ వాల్యూస్, ఎక్స్పెరిమెంట్స్. సో ఇలాగా మనం క్రోమటోగ్రఫీ ఇంట్రొడక్షన్ తో పాటు ఫస్ట్ మనం పేపర్ క్రోమటోగ్రఫీకి సంబంధించినటువంటి అంటే క్రోమటోగ్రఫీ క్లాసిఫికేషన్ తో పాటు అందులో ఫస్ట్ పేపర్ క్రోమటోగ్రఫీ గురించి మనం ఈ యూనిట్ 4 లో స్టడీ చేస్తాం. అట్లాగే ఆ యూనిట్ 5కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇందులో పేపర్ క్రోమటోగ్రఫీ గురించి క్లాసిఫికేషన్ అన్ని ఇందులో తెలుసుకుంటే ఇంట్రొడక్షన్ అంతా క్రోమటోగ్రఫీకి సంబంధించిన ఇంట్రొడక్షన్ అంతా ఇందులో తీసుకుంటూ పేపర్ క్రోమటోగ్రఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో తీసుకుంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి యూనిట్ 5కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, టీఎల్సీ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. క్రోమటోగ్రఫీలో రకాలు చూస్తాం కదా, అందులో టీఎల్సీని ఇందులో స్టడీ చేస్తాం. అట్లాగే మీన్స్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ యొక్క ప్రిన్సిపల్, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఏంటి, ఆర్ఎఫ్ వాల్యూస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి అన్నది ఇందులో ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ని మనం స్టడీ చేస్తాం. అట్లాగే ఇంకొక క్రోమటోగ్రఫీ గురించి కూడా అంటే కాలం క్రోమటోగ్రఫీ. సో కాలం క్రోమటోగ్రఫీ గురించి కూడా మనం స్టడీ చేయడం అనేది జరుగుతుంది. ఈ కాలం క్రోమటోగ్రఫీలో మనం చూసేది ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా అప్లికేషన్స్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి అన్నది ఇక్కడ చదువుతూ లాస్ట్ లో కాలం క్రోమటోగ్రఫీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్, ప్రిన్సిపల్స్ చెప్పుకున్న తర్వాత మనం హెచ్పిఎల్సి హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, దీని ఇంట్రొడక్షన్ ని, అప్లికేషన్స్ ని తెలుసుకుంటాం. అంటే యూనిట్ 4 అండ్ యూనిట్ 5 రెండు కూడా క్రోమటోగ్రఫీకి సంబంధించినటువంటి యూనిట్స్. సో అట్లాగే ఇందులో క్వాంటిటేటివ్ అనాలిసిస్ కూడా చెప్పుకున్నాం. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, టైట్రోమెట్రీ, ఇంట్రొడక్షన్ అన్ని ఒకటైతే గ్రావిమెట్రీ. సో అట్లా వాల్యూమెట్రీకి సంబంధించి నెక్స్ట్ గ్రావిమెట్రీకి సంబంధించి మనకి 2 రకాలుగా చేసుకుంటాం. అంటే ఓవరాల్ గా మొత్తం మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. క్వాంటిటేటివ్ అనాలిసిస్ యూనిట్ 1, ట్రీట్మెంట్ ఆఫ్ అనలిటికల్ డేటా యూనిట్ 2, యూనిట్ 3 సెపరేషన్ టెక్నిక్స్ ఇన్ కెమికల్ అనాలిసిస్, యూనిట్ 4 అండ్ 5 రిలేటెడ్ టు క్రోమటోగ్రఫీ. సో యూనిట్ 4 లో క్రోమటోగ్రఫీ ఇంట్రొడక్షన్, క్లాసిఫికేషన్, పేపర్ క్రోమటోగ్రఫీ గురించి చదివితే యూనిట్ 5 లో టీఎల్సీ గురించి థిన్ లేయర్ క్రోమటోగ్రఫీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని, కాలం క్రోమటోగ్రఫీకి ఇన్ఫర్మేషన్ ని, హెచ్పిఎల్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం తీసుకుంటాం. ఇది ఓవరాల్ గా మన కాలేజీకి సంబంధించి కామన్ పేపర్ అనలిటికల్ మెథడ్ ఇన్ కెమిస్ట్రీ. ఓకే, ఈ 5 యూనిట్ల నుంచి యూనిట్ 1 ఏదైతే ఉందో క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఆ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ని మనం ఈ నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేద్దాం.